చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈలో త్రిష, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈతో పాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరు సరసన నయనతార నటిస్తుంది. ఈ రెండు చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇదిలా ఉంటే దశాబ్దాల సినీ ప్రయాణంలో చిరు ఎంతోమంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. సీనియర్ హీరోయిన్ల నుంచి ఇప్పుడు కుర్రభామలతో కలిసి నటిస్తున్నారు. ముఖ్యంగా రాధ, రాధిక, రమ్యకృష్ణ, సౌందర్య, మీనా వంటి స్టార్ హీరోయిన్లతో అనేక చిత్రాల్లో నటించారు. ఇక చిరు సరసన కథానాయికగా నటించిన రమ్యకృష్ణ ఒకలో చిరు చెల్లిగా నటించిందని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. చిరంజీవి, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించిన మొదటి ముగ్గురు మొనగాళ్ళు. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన అల్లుడా మజాకా సైతం మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈతో పాటు ఇద్దరు కలిసి కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఇద్దరు మిత్రులు చిత్రంలోనూ నటించారు. ఈ పర్వాలేదనిపించింది. అయితే ఈ తరువాత ఇద్దరు కలిసి మరో చెయ్యలేదు. ఇదిలా ఉంటే చిరు సరసన హీరోయిన్గా అనేక చిత్రాల్లో నటించిన రమ్యకృష్ణ చక్రవర్తి అనలో మాత్రం చిరు చెల్లిగా కనిపించింది. ఇందులో వీరిద్దరూ అన్నా చెల్లెలుగా నటించారు. ఈ బాక్సాఫీస్ కొద్ద డిజాస్టర్ అయింది. చక్రవర్తి విడుదలైన 7 ఏళ్లకు ముగ్గురు మనగాళ్ళు వచ్చింది. ఇందులో ఇద్దరు హీరోయిన్లుగా నటించారు.